ఫైర్ స్పైక్ ప్లాంట్ కొట్టేసిన గైస్ శారీ ఫంక్షన్కి పోయినప్పుడు. ఎవరు శారీ ఫంక్షన్ అంటే ఇట్స్ మై నీస్ శారీ ఫంక్షన్ అన్నమాట. చూడండి ఎంత ముద్దుగా రెడీ అయిందో ఇది. అయితే యాక్చువల్గా ఏమైందంటే అక్కడ కొన్ని మీకు చెప్పినా కదా లాస్ట్ టైం మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి అని చెప్పేసి, సో ఇది కూడా వన్ ఆఫ్ దెమ్ అనమాట. దాంట్లో ఈ ఫైర్ స్పైక్ నాకైతే చూడంగానే అంటే ఇన్స్టెంట్గా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అది మీరు చూసిరా అసలుకి ఇట్లా బంచెస్ లాగా ఉంది. అవి బడ్స్, యాక్చువల్గా బడ్సే ఇట్లా పొడుగున్నాయి అనమాట. అవి వింతగా కనిపించింది నాకు. మనకి ఏదైనా వింతగా కనిపించిందంటే అవి ఇంటికి తీసుకొస్తాం కాబట్టి అది. అండ్ ఆ ప్లాంట్ స్టెమ్ కూడా చాలా ఇట్లా మెత్తగా ఉన్నాయన్నమాట, ఇట్లా గట్టిగా లేవు. సో ఇట్లా నార్మల్ చేయితో ఇట్లా ప్లగ్ చేసినా కానీ వచ్చేస్తుంది ఈజీగా. నా గోర్లతో అయితే ఇట్లా అంటే పట్టుమని వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చినాము 3-4 తీసుకొచ్చి నేను ఏం చేసినా అంటే దీనికి ఏమి అసలు కింద పెట్టలేము అంటే లైక్ అవి గట్టిగా లేవు గైస్. సో పెట్టనీకి కూడా రాదనమాట. సో డైరెక్ట్ నేను వర్మీ కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్లో వేసేసిన. అండ్ ఈ ఫ్లవర్ ఉన్న దాన్ని తీసేసి జస్ట్ స్టెమ్స్ పెట్టినా అనమాట దాంట్లో. ఐఎమ్ గెస్సింగ్ దిస్ విల్ గ్రో ఫాస్టర్ దెన్ ద బిఫోర్ వన్స్. ఇంకా ప్లాంట్స్ కూడా ఉన్నాయి గైస్, కొట్టేసినాయి. అవి మెల్లమెల్లగా అప్డేట్ ఇస్తా. అండ్ దీనికి ఒక కవర్ కట్టి అయితే పెట్టిన, అంటే వాటర్ మంచిగా కొట్టేసి కవర్ కట్టి పెట్టండి. ఒక 10 days తర్వాత కవర్ తీసేసి నార్మల్గా వాటర్ చేయొచ్చు. అండ్ రూట్స్ పెరగడానికి చాలా టైం పడుతుంది, 6 months కూడా పట్టొచ్చు. సో యూ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్.